రాష్ట్ర సంఘం తరఫు నుంచి కూడా అన్ని వీడియోలు కూడా నేను ప్రత్యేకంగా నేను స్టేట్ మొత్తం వీడియోలు పంపించాను. నేను బూరుగడ్డ నాగేష్ కుర్మ మాట్లాడుతున్నా. ఈ వచ్చే కులగణం లోపల మీ మండలానికి కానీ మీ జిల్లాకు కానీ మీ ఇంటికి కానీ అధికారులు వచ్చినప్పుడు మేము కుర్మలము బీసీబీ అని రాయించండి అని చెప్పేసి కూడా చెప్పినాం. అనేక రకాలుగా కూడా చెప్పగలిగినాం. కానీ మన వాళ్ళు ఎక్కడ అంతా విస్తరించి ఎక్కడ కూడా చెప్పలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినాడు గొల్లా కుర్మ. విషయం కూడా మీరు తెలియాలి ఏంటంటే, ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా తీసుకుందాం కిషాయ్ సార్. ఉమ్మడి జిల్లా తీసుకుంటేనే మనము కాన్స్టిట్యూన్సీకి మనం యావరేజ్ 30 ఉంటాం. అందులో 40 ఉన్నాం, నారాయణఖేడ్ 40 ఉన్నాం, జైరాబాద్లో 40 ఉంటాం, మా సంగారెడ్డిలో 20 ఉంటాం, 25 ఉంటాం. అట్లా యావరేజ్ తీసుకుంటే మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 3 లక్షల మంది ఉంటాం మనం. అవునా కదా? 3 లక్షల మంది తక్కువ ఉంటాం. ఎక్కువ ఖచ్చితంగా తక్కువ 3 లక్షల మంది ఉంటాం మనం. ఇలా రాష్ట్ర సంఘం లెవెల్లో చూస్తే మన లెక్క 4 లక్షలు తీర్చు. మనం ఉన్న ఏకైక ఎమ్మెల్యే బీర్లా లేకుండా ఉండు కదా. అసెంబ్లీలో మాట్లాడుతూ అయినా 12 లక్షల యాదవులు ఉంటే కుర్మలో 4 లక్షలు మనం మాట్లాడండి. మేము అందరం కలిసిపోయి మాట్లాడాయన బాగా అంటే మళ్ళీ చేంజ్ చేసినాం. ఆయన ఏమన్నాడంటే, లేదన్నా నాకు మా దగ్గర ఆలేరులో గొల్లోళ్ళు కుర్మలు ఉన్నారు, బాగా ఇద్దరు కలిసి నాకు చేస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను అంటే. అది సరే కానీ నువ్వు ఏమిట్లో పుట్టినావు ఫస్ట్ అని అడిగి, నువ్వు ఏమిట్లో పుట్టినావు, ఎవరు పుట్టినావు చెప్పు అది అని కుర్మలు అన్నమాట. కుర్మ చెప్పుకోవాలి కదా భయ. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే మొత్తం నాశనం అయిపోతుంది సంసారం అంతా అని కూడా ఆ విధంగా మోటివేట్ చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణన జనగణన ఈ మేళ చేస్తామని చెప్తా ఉన్నది కాబట్టి దాంట్లో ఎక్కడో మిస్టేక్ చేయకుండా గ్రామాల లోపల ఉన్నటువంటి వారు ఆ కులగణనలో భాగస్వాములై మీ పేరు పక్కన మేము కుర్మం బీసీబీ చెప్పకుండా మేము కుర్మ అంటే సరిపోతుంది. అక్కడ గొల్లొద్దు యాదవద్దు ఏమొద్దు మనకు. అక్కడ మీరేంటంటే కుర్మ అని రాయించుకుంటే భావితరాలకు మీ పిల్లలకు మేలు చేసిన వాళ్ళు అయితే